అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఈ సమావేశాల్లో మళ్ళీ సమావేశాల్లో పెడతామని చెప్పి అయితే వస్తూ ఉన్నారు. తాజాగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆ మేరకు బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు అనే సంకేతాలు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా ద్వారా అందుతూ ఉన్నాయి. అందుకనే న్యాయపరమైన చిక్కులేవి రాకుండా అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి పంపమని కేంద్రం చంద్రబాబు గారికి చెప్పింది. అందుకనే ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచబోతున్నారు అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు సమావేశపరచబోతున్నారు అసెంబ్లీని. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇప్పటికే ఒకసారి పంపించారు తీర్మానం చేసి. ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీర్మానం చేసి పంపుతూ ఉన్నారు? వీళ్ళు పంపుతూ ఉన్నారా, వాళ్ళు అడిగారా అని మనం నిన్ననే మాట్లాడుకున్నాం ఏది నిజము అని. సరే, ఎనీహౌ మొత్తం మీద మళ్ళీ అయితే తీర్మానం పంపించాలని చెప్పేది నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అసెంబ్లీకి రావాలి, వచ్చే ఈ అమరావతి తీర్మానాన్ని ఆమోదించడంలో తాను భాగస్వాములు అవ్వాలి అని చెప్పి కొందరు బహిరంగంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాత్రం అసెంబ్లీకి వెళ్ళకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్లే అనిపిస్తుంది తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తే. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే జగన్ గారు మాట్లాడినట్లే భావిస్తూ ఉంటారు. సో ఆ సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఇప్పుడు మళ్ళీ అమరావతిని తీర్మానాన్ని చేసి పంపించాలని చెప్పింది ఎవరు? ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇంతకుముందు తీర్మానం పంపించారు, దానికి ఏమి ఇబ్బంది ఉంది, ఏం అడ్డంకులు ఉన్నాయి? ఆయన పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి మళ్ళీ ఇక్కడ ఏమీ తీర్మానం అవసరం లేదు కదా, మరి ఎందుకు చేస్తూ ఉన్నారు? అమరావతిలో జరుగుతున్న అవినీతిని, రైతుల సమస్యలు పరిష్కరించకుండా ఎక్కడికక్కడ అలాగే పెరుగుపోయి ఉండడాన్ని, ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడం కోసమే ఏదో అమరావతి కోసం ఏదో చేస్తూ ఉన్న హడావిడి బిల్డప్ ఇస్తూ ఉన్నారు. మేము ఎప్పుడు ఏమీ అమరావతికి వ్యతిరేకం కాదు, మేము అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ అన్నప్పుడు కూడా అమరావతి మా ప్లాన్లో ఒక భాగమే. పోనీ చంద్రబాబు గారు ఏం చేస్తూ ఉన్నారు? అమరావతిని పూర్తి చేయాలి, అక్కడ బిల్డింగ్లు పూర్తి చేయాలి, మౌలిక వసతులు పూర్తి చేయాలని ఎప్పుడూ లేదు చంద్రబాబుకు. దాన్ని ఒక కామధేనువులాగా మార్చుకున్నారు తన అవినీతికి. అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రణాళిక ప్రకారం, ఆయన చెబుతున్న దాని ప్రకారం మౌలిక వసతులకే 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. 14 నుంచి 19 వరకు ఎంత ఖర్చు పెట్టారు? 5,000 కోట్లు కానీ ఖర్చు పెట్టలే. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నారు. పోనీ ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతూ ఉన్నారు? అసలు పాత బిల్డింగ్లు తప్ప కొత్తగా ఇప్పుడు ఏమైనా కనుక కట్టారా వాళ్ళు ఈ పీరియడ్లో? పూర్తిగా అది తన దోపిడీ కోసమే వాడుకుంటూ ఉన్నారు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే కమెంట్ చేశారు, విమర్శలు చేశారు. అసెంబ్లీలోనే ఒక్కదాన్ని ఎందుకు, శాసనసభనే కాదు శాసన మండలిని కూడా సమావేశపరచాలి కదా. శాసన మండలి సమావేశపరిచితే అవినీతిని ప్రశ్నిస్తామని చెప్పి దాన్ని సమావేశపరచడం లేదా? శాసనసభ మాత్రమే ఎందుకు, శాసన మండలి కూడా సమావేశపరచండి, చర్చిద్దాం అమరావతి మీద అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకటైతే ఫ్యాక్ట్, అవినీతిని ప్రశ్నిస్తూ ఉంటే అమరావతికి వ్యతిరేకమని ప్రచారం చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు అన్నది వైసీపీ పాయింట్. ఒక స్క్వేర్ ఫీట్కి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటారు, 19,000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటారు. విచ్చలవిడి అవినీతి చేస్తారు. అవినీతిని ప్రశ్నించాము అంటే అమరావతికి వ్యతిరేకం అంటారు. చంద్రబాబు ఇష్టరీతిన ప్రవర్తించుకుంటూ పోతున్నారు. అల్టిమేట్గా తాను దోచుకోవడం కోసం, ఇక రైతులను మోసం చేయడం కోసం భూములు ఇచ్చిన వాళ్ళను, అంతకుమించి ఆయన హడావిడి అక్కడ జరుగుతున్న అవినీతిని కూడా కప్పిపుచ్చుకోవడం కోసం తప్పితే అమరావతి మీద ఆయనకు ప్రేమ లేదు అంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వెరసి సరే, అసెంబ్లీని సమావేశపెట్టి తీర్మానం ఆమోదించిన తర్వాత మరి నెక్స్ట్ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతారా? దీని మీద ఏమైనా చర్చ జరుగుతుందా? చూడాలి.